ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకంకి వెళ్తే డబ్బులు చెల్లిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇది అందరూ కూడా తెలిసిందే కదా. ఇక దీని గురించి వార్త ఏం చెప్పుకోవడానికి ఉంటుంది అనుకోగలరు. కానీ ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పథకంలో భాగంగా తెచ్చిన ఐడెంటిఫికేషన్ యాప్ అనేది తలనొప్పిగా మారింది. సో పౌడర్ రాసుకుంటే కానీ యాప్ డిటెక్ట్ చేస్తలేదట కొంతమందిని. గుండు కొట్టించుకుంటే అసలుకి ఈ మనిషి ఎవరో సంబంధం లేదు అంటూ రిజెక్ట్ చేసిన పరిస్థితి అట. సో రీసెంట్గా ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో ఆ వీడియో ఏందో మీరు కూడా ఒకసారి చూసేయండి. తీసుకుంటది తీసుకుంటది. సో ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాస్. సో మహబూబ్ నగర్ జిల్లాలో ఇనుగుపూర్తి మండలంలో కోమటిరెడ్డిపల్లిలో ఈ వ్యక్తి ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్ళేసి వచ్చిండు. కానీ అటెండెన్స్ పడితే తప్ప డబ్బులు రావు. సో అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఆ ఫోటో తీసుకున్నప్పుడు అస్సలు డిటెక్ట్ అవ్వట్లేదట. సో ఏం చేయాలో అర్థం కాక ఎందుకు డిటెక్ట్ అవుతలేదని కాసేపు ఆలోచించిన శ్రీనివాస్కి ఒక ఐడియా తట్టింది. సో గతంలో నేను జుట్టుతో ఒక ఫోటో అప్లోడ్ చేసిన, ఇప్పుడు నాకు గుండు ఉంది కాబట్టి ఐడెంటిఫికేషన్ చేయట్లేదు యాప్ అని పక్కనే ఉన్న పెద్దమ్మ జుట్టు తీసి ఆయన గుండు పైన పెట్టుకొని ఫోటో దిగడానికి ఫోజ్ ఇచ్చినప్పుడు ఆ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అథెంటికేషన్ ఆ యాప్ ఐడెంటిఫై చేసిందట. సో ఈయన గత ఇట్లుంటే సో పక్కన మండలంలో ఉపాధి హామీకి వెళ్ళిన ఎండలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ముఖాలన్నీ పీక్కబోయి సరిగా భోజనం లేక వీక్ అయిపోయి చర్మం అంతా ఎర్రబడిపోయిందట. సో ఎర్రబడిపోయిన తర్వాత ఈ యాప్ దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ వేస్తే తప్ప డబ్బులు రావు కాబట్టి అటెండెన్స్ దగ్గరగా నిలబడితే ఆ యాప్ అస్సలు యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తూ పోతుందంట. ఏం చేయాలో అర్థం కాక వెంటనే పక్కనే ఉండే చిన్న షాప్లో వెళ్ళి 10 రూపాయల పాండ్స్ పౌడర్ కొనుక్కొని ఫేస్కి పౌడర్ వేసుకొని రెడీ అయ్యి మంచిగా మళ్ళీ వెళ్ళి యాప్ నన్ను డిటెక్ట్ చేయన్నట్టు నించుండంటే అన్న. సో వెంటనే డిటెక్ట్ చేయడంతో పాటు ఆ కూలీ డబ్బులు కూడా ఆయనకు అందినాయట. సో ఇట్లుంటుందన్నమాట. టెక్నాలజీ పెరుగుతుంది కానీ ఆ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది సామాన్యులకి? సో గతంలో మనం బీహార్లో ఒక ఇన్సిడెంట్ చూసినాం, రాజస్థాన్లో ఇంకొక ఇన్సిడెంట్ చూసాం. ఆ తర్వాత ఏకంగా 9 కిలోమీటర్లు అతని వీపుపై ఎక్కించుకొని వెళ్ళిన కోడలు కేవైసీ చేసి వచ్చే వరకు పింఛన్ డబ్బులు అకౌంట్లో పడకపోయిన సందర్భం చూసాం. కానీ ఇప్పుడు రెక్కలు ముక్కలు చేసుకొని ఎండలో కూలీ చేసిన ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడని పరిస్థితి. సో ఇట్లాంటి ఐడెంటిఫికేషన్ సంబంధించిన ఫేస్ యాప్స్ ఎంతవరకు ఈ ప్రభుత్వ పథకాలకి సక్సెస్ అవుతాయి అని కూడా కేంద్రం ఒకసారి ఆలోచించాలి. కేవలం కేంద్రం మాత్రమే కాదు, ఇదే సమస్య పెన్షన్ డిస్ట్రిబ్యూటర్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఫోరెన్సిక్ సర్వే పేరుతో చేసింది. సో ఫోరెన్సిక్ సర్వేతో పాటు లైవ్ డిటెక్షన్ ఐడెంటిఫికేషన్ అనే పేరు మీద కూడా ఇంకో సర్వే చేసింది. సో అప్పట్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. సో అలా డిటెక్ట్ అవ్వకపోవడంతో కూడా వందలాది మంది పెన్షన్దారులు పెన్షన్ తీసుకోకుండా పెన్షన్కి అనర్హులుగా ఈ యాప్ గుర్తించిన పరిస్థితి. సో ఇట్లా ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించుకుంటూ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి అని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి అని ఆలోచించే లోపే ఏదో ఒక ఫెయిల్యూర్ ఘటన పడుతుంది. సో మనకి జడ్జిలు చెప్తుంటారు కదా, నేరస్తులు ఎంతమంది తప్పించుకున్నా ఒక్కరికి కూడా నేరం చెయ్యని వాళ్ళకి శిక్ష పడొద్దు అని. సో కానీ సేమ్ హ్యాస్టీస్ అదే పరిస్థితి ఇప్పుడు అన్ని అర్హత ఉండి కూడా ఇట్లాంటి కొత్త టెక్నాలజీలు ప్రభుత్వం పథకాల తీరులో అమలు చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చి సో దాన్ని ప్రజలపై రుద్దుతున్న సందర్భంలో అర్హులు కూడా అనర్హులుగా మారిపోతున్నారు, అనర్హులు కూడా అర్హులుగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదన్నమాట కేంద్రం తీసుకొచ్చిన ఉపాధి హామీకి సంబంధించిన యాప్ వైరల్ అవుతున్న వీడియో.